బాలకోటి గారు రేపు చిత్తూరు టూర్తో ఏంటన్నా తేల్తదని వర్మ గారు అనేదేనంటే వర్మ గారు ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడైనా కోడి కత్తి ద్వారా కానీ గులకరాయి ద్వారా కానీ హత్య చేయబడ్డ వ్యక్తులు చూశారా? వర్మ గారు, కోడి కత్తితో గులకరాయితో ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ హత్య చేయబడ్డ వ్యక్తులు కానీ చనిపోయిన వ్యక్తులు మీరు చూశారా? గులకరాయి వేసిన ఆయనేమో 6 నెలలు జైల్లో ఉన్నాడు. కోడికత్తి సంఘటనలో 5 మాసాలు జైల్లో ఉన్నాడు. నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత అసలు ఆయనకి ఏం తక్కువ అయ్యిందండి? ఏం తక్కువ? ఇప్పుడు ఆయన ఆర్థిక దిగ్బంధనకరుడు. ఆయనకి సెక్యూరిటీ ఏంటండి? ఆయన పిలిస్తే 1000 మంది ఉంటుంటారు. ఇప్పుడు మీకు తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఏదో పెట్రోల్ వేస్తున్నారు, రాళ్ళు వేస్తున్నారు, తాటికాయలు వేస్తున్నారు అంటున్నారు. ట్రంప్ క్షిపణులు కూడా వేసినా కూడా తాడేపల్లి ప్యాలెస్ ఏం కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ కి. మీరు వెళ్ళి చూడండి, క్షిపణులు డ్రోన్లు కూడా వేయలేడండి. ఉంటుంది. మేము కొన్నాళ్ళ చూసిన మీకు వర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణ భయం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణ భయం ఉంది, ప్రాణహాని ఉందని ఎలక్షన్ ముందు 900 మంది నాకు భద్రతా సిబ్బంది ఉన్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. ఆయన తిరుగుతుందని అంటే మీరు ఎట్లా నమ్ముతున్నారు? ఒక మాట చెప్తున్నా అయినా ఈ అడుక్కోవటం ఏంటి సార్? ప్రతిపక్ష హోదా అడుక్కుంటారు, సెక్యూరిటీని అదుకొని పెట్టుకోండి. మీ దగ్గర డబ్బులు లేకపోతే కదా, మీ దగ్గర బలగాలు లేకపోతే కదా. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ గారు, భద్రత ఎవరు కల్పించాల్సిన అవసరం ఉంది? స్టేట్ పర్వ్యూలోనే ఉంటుందండి. ఫస్ట్ ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏంటంటే ఆయనకి ఎన్ఎస్జీ కమాండోస్ కనుక సెంట్రల్ నుంచి ఇస్తే అమిత్ షా గారి లెవెల్లో హోంమంత్రి గారు దాని సెక్యూరిటీ రివ్యూ ఉంది దాని మీద. అది ఆల్రెడీ సెంట్రల్ ఆండార్డర్ ఇష్యూస్ రాకుండా ఈయన ఎక్కడికైతే టూర్కి వెళ్తున్నారో అక్కడ చూస్తుంది. ఆబ్వియస్లీ అంతే కదా. ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చిత్తూరు పర్యటన నేపథ్యంలో నాట్ లెస్ దాన్ 2000 పోలీస్ డిపార్ట్మెంట్ డిప్లాయ్ చేస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు కూడా నాట్ లెస్ దాన్ 1000 పీపుల్ డిప్లాయ్ చేస్తున్నారు. మీరు గమనించండి కావాలంటే. ఆయన ప్రాబ్లం ఏమవుతుందంటే ఆయన చుట్టూ పోలీసులు ఉండట్లే. మీరు హైవేలు దిగ్బంధం చేయడానికి మొన్న హెలిప్యాడ్ దగ్గర కూడా 30 మందినే ఆయన ఎక్కడికైతే వెళ్తున్నాడో ఆ ఫైనల్ డెస్టినేషన్లో 30 మందే ఉంటున్నారు. కానీ హైవేల్లో 900 పైచీలకు ఉంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఏమవుతున్నాయంటే సెక్యూరిటీ ల్యాప్సెస్ ఆయన ప్రాణహానికి ఆపాదించబడుతున్నాయి. పోలీసులు ఇవ్వట్లేదని కాదు, వాళ్ళకి ఏంటంటే ఒక డిఫరెంట్ డైరెక్షన్లో ఎక్కడికక్కడ ప్రజలు నిలువరించండి. సో చిత్తూరు టూర్ను బట్టి తెలుస్తుంది అసలు ఏంటన్నా. హైకోర్టు కూడా ఖచ్చితంగా దాని మీద ఒక రూలింగ్ ఇస్తుంది.